హాయ్ అండి, బాయ్. ఏడ మందార చెట్టు నాడుతున్నాం. పట్టలు రేట్లు తీసేయాలి. రోజు మర్చిపోతున్నా. కొత్త పట్ట కూడా మొన్న వేసా. పట్ట తీయాలి. తీయకపోతే ఈటికి పక్కలేసినట్టు ఉన్నాయి. అదే అదే దాంట్లో ఉంది. పడు మెత్తగా పడుతుంది. హాయ్ అండి. ఏడ ముద్ద మందార చెట్టు పెడుతున్నాం అండి. ఏడ ఎర్రటి పూలు ఎంత పూలు పోస్తుంది. ముద్ద మందార దాని భలే సెట్ అయింది. దాని ఎడల్పు వచ్చేటప్పటికి పోయి బాగా సెట్ అయింది. చేసుకోవాలి. శుభ్రంగా నీట్గా ఉంటుంది. మనం వచ్చి పూలు కొనేయాలన్నా దేనికైనా నీట్గా ఉంటుంది. గడ్డి మొక్కలు గూడు వస్తున్నాయండి. ఊరికి నిమ్మకు బాగా గూడు వస్తున్నాయి. బాయ్. మీరు చూస్తూ ఉండండి, మేము చేస్తూ ఉంటాం. రెండు వీడియోలు పెట్టాను. ఇప్పుడు అది ఒకటి పెట్టాను. ఇప్పుడు ఇది తెల్లారిపటికి ఎవరు చూస్తున్నారా అంటే వీడియోలో మరి జనాలు చూసినా పెట్టేది. బాగా నాని నేల బాగా మెత్తగా వస్తుంది తవ్వుతుంటే. శుభ్రతమ్మ, ఈ ఇళ్లలో ఎవరైనా కోసుకోవచ్చు. నేను సరదాగా అంటున్నా. మళ్ళీ ఆంటీ అన్నదాన్ని కోసుకోకుండా ఉండేది. ఇప్పుడే ఇంపార్ట్ నుంచే ముందు కోసపోతే ఇంక దాన్ని చేసేది ఉంది. ఉంటే కోసుకోమంటున్నా. మరి దేవుడి వీడియో తీసుకుంటే పూలు ఉండాలి. అది పట్టాలకి ఏందో వీళ్ళు ట్యాక్స్ న్యాయం లేదు. ఏం మాట్లాడతారు? అవసరం లేకపోతే ఇంట్లో పెడతారండి. తనేమి నాకు తీవా కానీ పరిగెత్తట్లేదుగా.
తీయమంటే తీరు, వద్దనే వాళ్ళని ఎక్కువ తీయాలనిపిస్తుంది. నీకు తెలియదేమో. రా తీద్దు రా అంటే అంటే అప్పుడు రాదనమాట. పొద్దున్నే పనులే కదా, పొద్దున్నే చేసుకునేది పనులే కదా. తీసాగా ఇది వరకే వద్దలేదు ఎప్పుడు. అదే కదా, ఇది తవ్వాలి. ఆ బకెట్ కూడా జాగ్రత్త తీసుకుంటే బంతి చెట్లకు ఉపయోగపడతాయి అని నా బాధ. ఇంక దానిలే దాదాపు చాలా వచ్చింది. ఏర్లు తెగితే ఏమైతే కొద్దిగుండా ఏర్లు అదే బతుకుతుంది. ఇప్పుడు ఈ వాతావరణానికి ఏం కాదు. ఇప్పుడు ఇది లాగేటప్పుడు కొంచెం మా పత్త బయట నాగలక్ష్మి ఆడుంది. లెగోలా ఇంకా లెగోలా ఇంకా నాని నాని ఉంది కానీ బకీట్ అయితే లేపు నాకే చుట్టూ తవ్వితే చెట్టు ఏర్లు దాని ఇష్టం వచ్చినట్టు వచ్చింది. బకెట్ కొద్దిగా అట్లా పోయింది వచ్చిన మొన్నట్లాగా చుట్టూ తగరం కాగితం చుట్టూ అయినా బంతి మొక్కేస్తాను. అవును, ఇంత పిలుచుకుందండి. ఇది రోజు తడుతానే ఉంది కదా. ఇట్లా నా శుభ్రప్ప మొక్కలు కొద్దిగా లాడితే వస్తుంది. చూద్దాం, పొడిస్తే బకెట్ పోద్దాను కదా. పనికొచ్చే బంతి చెట్టుకు పనికొచ్చేటట్టు చేద్దామని. అంత తేలిపోతుందా? నాగలక్ష్మి వేసిందయ్యా. ఒక రమణ వేసి ఒక అడుగు ఇప్పుడే పడుతుంది. పక్కన మెల్లిగా పడవాలి బకెట్ కోసం. మరి మొక్క ఏం పెట్టి మళ్ళీ ఇంకోటి రావాలి. సరే, బంతి మొక్క కన్నా బంతి మొక్క రోజు వాన పడుతుంటే ఈ గట్టి ఆడి నుంచి వచ్చింది. నాకు కొన్ని ఏమో ఊరు వచ్చింది. కొరవంటి మొక్కే పట్టుకోండి, మొక్కే పట్టుకోండి. కదలేదు కదా ఏరు బకెట్ కావాలని మొన్న ఇది ఏరు కింద పోయి ఒక పక్క పోగొట్టయితే. ఎందుకంటే కొద్దిగా ఇది చేసి కారు కాగితాలు ఎత్తాలి లోపల తగడం కాగితాలు కాదండి. ఆయన ప్లాస్టిక్ చేసేటప్పుడు ఏర్లు కూడా కింద పోతే తీయలేదు దీనికి. అవును, బాగా వచ్చింది, సరిపోతుంది. ఒక 100 పెట్టి మళ్ళీ 3 పెట్టియాలి. ఏర్లు పోయినాయి కదా, పోయినాయి. ఇది కూడా బకెట్ పోయింది పోయింది అసలు అట్టనే మొక్క పెడితే బతికిస్తున్నాం. పెద్ద చెట్టు నువ్వు కొంచెం నువ్వేగా పొద్దున్నే ట్యాప్ చేస్తాను. అచ్చి చేపాలి. దాన్ని అట్టా చేసుకుంటాను. ఇది కూడా ఇంకోటి కూడా ఇంకో ఇది గుర్తు చదువుతా. ఇది తిప్పి ఇది తీస్తే వచ్చింది.
ఒకటి లేదు ఇక శాంతం లేదు ఏదో ఉంటే తీసుకుంది ఇంకే పాత అది ఎక్కడికెక్కడ తీసి ఇంకోటి ఉంది అడిగిన అది కొడితే అవి కొంచెం కొట్టలేదు ఏడున్నా బకెట్ వస్తుంది వాళ్ళు ఎన్ని ఏళ్ళు అసలు దానికి వేరుల్లో నుంచి దాంట్లో నుంచి ఆ కోయిని అంటే చూడమ్మా కట్ చేయాలనుకుంటే ఏం లేదు వేరు నుంచి మనకి ఏమైనా పక్కన వేద్దాం ఇదే రాదు ఆ బకెట్ వచ్చే మార్గం లేదులే అప్పటికి అంత కష్టపడితే వచ్చి బకెటేగా మనకు కావాల్సిన మొక్క మనకు మా కూర్చోం ఇప్పుడు ఏంటంటే ఇక మట్టితో పాటు పెట్టి సూపర్ పెడతాం కానీ మట్టి అడుగుతున్నాడు మట్టి తక్కువ ఇందాక బకెట్లో మట్టి ఉంది చూడు అది చామంతేమో అదిగో అది దీంతో ఎత్తగా నువ్వు ఇంకా దాంట్లో మట్టి దీంతో ఎత్త కానీ ఆ బకెట్ సరే మళ్ళీ సాయంత్రం ఈ రెండు దాన్ని తెచ్చుకుంటే అయిపోయిందిలే నాకు చాలా వరకు అయిపోయింది అది ఇద్దరం కలిపి అంటే అర్థం ఇంకెందుకు అబ్బాయి కాదులే లోతుకు పోతే వాళ్ళు కూడా పట్టించుకే కొంచెం చెట్లు పెడదామని ఉపాధి హామీ బాబు పార్క్ చేద్దామని మినీ పార్క్ ఇది పాలు చెట్లు చేయాలి మేము వెళ్ళిపోయినా గుండూరు అది చేసిపోయినా ఆడికి పోలేదు అర్థం ఏమన్నా కొంచెం పూలు పూసే చెట్టు ఏమంటే తెచ్చి పెడితే భూమి మీద పెట్టి కోడలు పెద్ద బాధ అయింది కోడి కనుక లేకపోతే పూలంటే అంత పిచ్చి కాబట్టి అందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు చచ్చిపోతే పిచ్చి వస్తువులను తెచ్చేస్తాను రేపు మా అమ్మాయికి చేస్తాను మొక్కలు తెచ్చి తలా అవుతుంది నా పేరు నువ్వు మాకేమి ఇచ్చావు అమ్మాయి నీకు ఏమి తెచ్చి పెట్టడానికి మనం ఏమి ఇవ్వకపోయినా రేపు వాళ్ళు ఇవ్వాలిగా మా ఊళ్ళో వాళ్ళు అంటారనైనా చెప్తారండి ఇప్పుడు ఏమన్నా ముసలాళ్ళు చూసేవాళ్ళు లేరు కానీ భోజనాలు అయితే పెట్టేవాళ్ళు అమ్మా వాళ్ళు ఉన్నప్పుడు ఆ ముద్ద పెడితే అది మేలు కానీ చచ్చిపోయినాక నువ్వు ఎంతమందికి పెడితే ఏం ఉపయోగం 1,00,000 ఖర్చు పెట్టినా ఏం ఉపయోగం వాళ్ళు ఉండన్నాళ్ళు బాగా పెట్టాలి కదా కాదులే చస్తుంటే ఏ తొందరగా లోనికి చెప్పాలి ఖర్చు లేకపోతే ఇప్పుడు ఇస్తున్నారు చనిపోయిన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి డాక్టర్లు ఇంజనీర్లు వాళ్ళు ఉంటారు చూడు అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు అవి కూడా 400 అవునమ్మా కరెక్టే పిచ్చి పనులన్నీ లేకుండా ఆ పని చేయాలి ఎవరు ఆ పెళ్లి డబ్బాలు బొబ్బాలు పని పెట్టేది ఆ మట్టి పోయి కొద్దిగా బకెట్లోకి పోయమంటున్నాడు క్రోగాచి మొత్తం పోసేయలేదు మళ్ళీ సాయంత్రం తెస్తారు తవ్వుకున్నాం కొండమ్మాలకి తెచ్చారు నిన్న మనం తెచ్చినట్టు నాగలక్ష్మి లేదా అంటే ఇంక లేచినట్టు లేదులే మెల్లిగా నేను పోయి లాక్కొస్తాను తెచ్చా ఎవరు అదే ఇప్పుడు లోపల అంటే తవ్వు నువ్వు పెట్టిన మందార చెట్టు కూడా బతికిందిలే నాగలక్ష్మి అది ఒక పువ్వు నేను మొన్న తెచ్చా అది కొద్దిగా చిన్న చెట్టు అది ఇంత పువ్వు వాళ్ళ అందంగా ఉంది ఆ కలర్ కూడా ఎర్లీ పెన్ నుంచి తెచ్చా ఇదిగో ఇక్కడ ఈ లైన్లోనే ఇవన్నీ పూస్తే మనకి ఎక్కువ అది ఇద్దరు కలిసి దాంట్లో తీసేసేది ఇదిగోండి పెద్ద
మొక్క పెడుతున్నాం చూడండి, మందార మొక్క సరిపోతుందిగా ఏమో నేల మీద సరిపోతుంది. సూపర్ గా దిగింది గోతులు. ఎక్కేం కావాలి, బోల్డ్ మట్టి ఉంది. ఈ మట్టి అంత దొరికి ఒక లైన్ లో వచ్చినాయి ఇయ్యాల. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యాడ్ చెట్టు కూడా అడ్డం లేదు. రాణి కలర్ గన్నేరు ఒకటి దొరికితే నాగలక్ష్మికి 5 దొడ్లకి ఎప్పటి నుంచే ట్రై చేస్తున్నా నేను. రాణి కలర్ ఇట్లాంటిదే నిండు రాణి కలర్ అదొకటి పెట్టుకుంటే ఇక్కడ ఇంక ఈ దొడ్డికి ఈ చాలు పూలు భలే అందంగా ఉంటుంది. అది కాదు ముద్ద గన్నేరు కాదు నేను చెప్పేది, ఇందులోనే మంచి రాణి కలర్ ఉంది. తోటలో పెడితే నేను అంత అయింది. తోటలో నిమ్మ తోటలో ఎందుకో మనకి ఆడుంది కొమ్మడి నీరు రెస్ట్ అక్కడ దానికాడ ఆయిల్ బంక్ కాడ ఉంది. రాణి కలర్ అన్నమాట. ఇందులో ఎంత అందంగా ఉన్నాయో నేను తెచ్చేదాన్ని తోటలో పెట్టాను. నాకు ఆ తోటలో పాటు వచ్చేదాన్ని మనమే పెట్టింది. అంత చెట్టు అయింది 12 ఎకరాలు. ఇన్ని పూలు తెచ్చా నేను ఇక్కడికి పూసినాను కూడా. సంవత్సరం నుంచి పూయటం మొదలు పెట్టింది. అంత చెట్టు అయ్యి అందరు హెల్ప్ చేస్తున్నారు. అందరు కోసుకోండి పూలు. ఎడుగురికి ఇక్కడ ఉండాలి, వీళ్ళే ఎక్కువ రోజులు ఉంటారు మన తర్వాత. నా సుబ్బమ్మ కూడా వెళ్ళేదే కానీ నాగలక్ష్మి దానిలాగా కట్ట చేద్దాం. నేను నిలబడాలిగా. సరేనా పెడతా ఇదిగో మట్టిలాగు కట్టలా కింద దానికి లాగే ఉంది. ఎంత చిన్న ఉండు ఆపేసారు. హాయ్ అండి, బాయ్. చెట్లు నాటం అయిపోయింది. 17 వచ్చిందిలే చాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.